బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జోరందుకున్నాయి. కాగా గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీనికి గాను వేలంపాటలు నిర్వహిస్తున్నాయి. గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారే సర్పంచ్ అంటూ గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. దీనితో సర్పంచ్ పదవికి పోటీకి ఒక్కరికంటే ఎక్కువ మంది ముందుకు వస్తే ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే సర్పంచ్ గిరి అంటూ తేల్చేస్తున్నారు. నామినేషన్ల హడావిడి, గ్రూప్ రాజకీయాలు, పార్టీల ఎత్తుగడల వంటివి లేకుండా వేలంపాటలో పోటీ పడండి, సర్పంచ్ అవ్వండి అంటూ గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. అయితే ఏకగ్రీవాల కోసం వేలం నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం వ్యతిరేకిస్తున్నప్పటికీ గ్రామీణులు పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామాభివృద్ధి కోసం డబ్బులు వెచ్చించి సర్పంచ్ అవ్వడం బెటర్ అని గ్రామస్తులు అంటున్నారు. గత ఎన్నికల్లో సర్పంచులుగా పనిచేసిన పలువురు గ్రామాల అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసిన వారున్నారు. అయితే ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో పలువురు మాజీ సర్పంచులు తమ బిల్లుల కోసం ప్రభుత్వంతో ప్రయత్నం చేసినా రాలేదు. దీంతో వారిలో కొంతమంది రిజర్వేషన్ను అనుసరించి తిరిగి పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా తనను గెలిపిస్తే సదరు డబ్బులు వదులుకుంటామని చెబుతున్నారు. మరికొందరు తమను గెలిపిస్తే గ్రామానికి కావలసిన అన్ని రకాల పనులు చేయడంతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాటను నిర్వహించారు. గ్రామ పెద్దలు వేలంపాటలో ఎన్నుకోవడం జరిగింది. సజావుగా జరగాల్సిన ఎన్నికలను కొందరు పెద్ద మనుషులు సొంత లాభం కోసం అంగట్లో పెట్టి వేలంపాట వేశారు. వేలంపాటలో కుమార్ అనే యువకుడు 18,50,000 వేలంపాడి సర్పంచ్ గా ఏకగ్రీవం చేశారు. ఉప సర్పంచ్ గా గణేష్ అనే యువకుడిని 15,50,000 రూపాయలకు ఏకగ్రీవం చేశారు. అయితే గ్రామానికి చెందిన రవి నాయక్ అనే యువకుడు నామినేషన్ చేశారు. ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలని కోరడంతో గ్రామ పెద్దలు అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇది ప్రజాస్వామ్యం, నేను నామినేషన్ వేస్తానంటూ ముందుకు రావడంతో గ్రామ పెద్దలు సదరు రవిని నామినేషన్ వేయడం బెదిరించే ప్రయత్నాలు చేశారు. ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదంటూ స్థానికులు పెద్ద విమర్శలు వస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని నిఘా వేదిక, స్థానిక ప్రభుత్వ సాధికారిక వేదిక వంటి సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాలు చేస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్, అదేవిధంగా ఉప సర్పంచ్ ఏదైతే ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి ఏ విధంగానైనా సర్పంచ్ పదవిని చేపట్టాలని చెప్పేసి కూడా పలువురు ఆశావాహులు దీనికి ఏదైతే దొడ్డిదారిన కూడా దీనికి తెరలేపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకగ్రీవాల పేరుతో గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే దేవాలయాల అభివృద్ధుల పేరుతో పెద్ద మనుషుల సమక్షంలో సర్పంచ్కి, అదేవిధంగా ఉప సర్పంచ్కి రేటు కట్టి దీన్ని అంగట్లో కొనుగోలు చేసినట్టుగా కూడా సర్పంచ్ పదవిని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బలవంతపు ఏకగ్రీవాల పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని చెప్పేసి కూడా పెద్ద మనుషుల సమక్షంలో బాండ్ పేపర్లు కూడా రాయించుకుంటున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. వీటికి సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక్కొక్క సర్పంచ్ ఆయా గ్రామాన్ని బట్టి ₹1,00,00,000 నుంచి కూడా ₹1,00,00,000 వరకు కూడా ఇది జరుగుతూ ఉంది ఈ సర్పంచ్ పదవికి అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఈ విధంగా గ్రామాన్ని బట్టి, ఆ యొక్క గ్రామ పంచాయతీ జనాభాను బట్టి కూడా దీనికి లెక్క కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తాజాగా రంగారెడ్డి జిల్లా ఏదైతే కాస్లాబాద్ గ్రామంలో సర్పంచ్ పదవికి 18,50,000
చెల్లించి ఆయన ఇక్కడ సర్పంచ్ పదవిని ఆయన ఎవరైతే ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి కుమార్ అనే అభ్యర్థి దీన్ని సొంతం చేసుకున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉప సర్పంచ్ పదవికి 15,50,000 అదే గ్రామంలో ఉప సర్పంచి పదవిని గణేష్ అనే యువకుడు దాన్ని ఆ పదవిని సొంతం చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆయా గ్రామాల్లో ఏ గ్రామంలో అయితే ఇలా వేలం పాటలు నిర్వహిస్తున్నారో గ్రామ పెద్దలు ఆయా గ్రామంలో ఇతరులను ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా గ్రామస్తులే కొంతమంది అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది ఏ విధంగానైనా ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడం సరికాదు, మేము నామినేషన్ వేస్తామని చెప్పేసి కూడా కొంతమంది నామినేషన్ వేయడానికి సిద్ధమైతే కూడా అట్లాంటి వారిని కొంతమందిని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, కొంతమందిని బంధిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. మనం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చూసినట్టయితే తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో బీసీ మహిళకు ఇక్కడ సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది. అయితే ఈ సర్పంచ్ ఏదైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఏదైతే దంపతులు ఉన్నారో తమ భార్యను నిలబెడదామని చెప్పేసి కూడా ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఇతర ఏదైతే కొంతమంది వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేయడం జరిగింది. ఏ విధంగానైనా ఆయన కిడ్నాప్ చేస్తే తన భార్య నామినేషన్ వేయకుండా ఉంటుందని చెప్పేసి కూడా భావించారు. కానీ చివరికి తన భార్య వెళ్ళి నామినేషన్ వేయడంతో ఈ కిడ్నాప్ కథ బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కిడ్నాప్ చేసిన వ్యక్తిని చిత్రహింసలు పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వారు ఆ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఒకవేళ కొంతమంది నామినేషన్ వేద్దామంటే అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతూ ఉన్నాయి. వేలంపాటలో సర్పంచ్ పదవికి ఇంత లెక్క, అదేవిధంగా ఉప సర్పంచ్ పదవికి ఇంత రేటు అని చెప్పేసి కూడా మార్కెట్లో వస్తువులను కొనుక్కున్నట్టుగా ఈ పదవులు కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయి. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి బలవంతపు ఏకగ్రీవాలు మంచిది కాదు అని చెప్పేసి కూడా ఇటు ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా కొన్ని సామాజిక సంస్థలు కూడా ఇప్పటికే ముందుకు వచ్చాయి. ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇటు ఎన్నికల సంఘం ఒకవైపు నిబంధనలు చెప్తా ఉన్నాయి, బలవంతపు ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెల్లవు అని చెప్పేసి కూడా ఇటు ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నా కూడా రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఏదైతే గ్రామ అభివృద్ధి పేరుతో అదేవిధంగా దేవాలయాల పేరుతో ఇతర సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బును ఉపయోగిస్తాము. ఎవరు గెలిచినా కూడా ఏ ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడే డబ్బులు దండుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు పెడతారో వారినే సర్పంచ్ పదవికి ఎంపిక చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా పెద్ద మనుషుల సమక్షంలో డబ్బులను ఖర్చు చేసి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి వీలవుతుందని చెప్పేసి కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కొంతమంది యువత మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల పర్వం ముగిసింది. రెండవ దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. 3 దశల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మూడవ దశ ఈ డిసెంబర్ 3వ తేదీ నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 3 దశల్లో జరిగే ఈ ఎన్నికలు 3 దశల్లో పారదర్శకంగా జరిపిస్తామని చెప్పేసి ఒకవైపు ఎన్నికల సంఘం ప్రకటనలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కానీ ఆచరణలో మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం ఇట్లాంటి ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలు ప్రధానంగా డబ్బు పెట్టి కొనుక్కునే విధంగా కూడా ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పలువురు ప్రజాస్వామ్యవాదులైతే విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే ఏకగ్రీవం చేశారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి ఏకగ్రీవాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఖచ్చితంగా పోటీ అనేది ఉండాలి. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వారిని ఎన్నుకుంటారని చెప్పేసి కూడా ఇటు ప్రజాస్వామ్యవాదులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంగట్లో సరుకులు కొన్న విధంగా కూడా ఇట్లా సర్పంచ్ని అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టి ఏదైతే ఈ ఏకగ్రీవాలు చేస్తూ ఉన్నారో ఇవన్నిటినీ కూడా వీటిపై ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కొంతమంది కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఏం చేయబోతా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకవైపు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఇట్లాంటి ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎన్నికలను ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఎలక్షన్ కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఎక్కడ కూడా చోద్యం చూడకుండా వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ప్రజాస్వామ్యవాదులు అయితే కోరుతా ఉన్నారు. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.